ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మకర రాశి ఫలితాలు 2026 మే నెల. మరి ఈ మే నెలలో ఈ మకరంలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, స్థానము, పూజ, దైవయత్నం అంటే భగవంతుడి మీద ఎక్కువగా భక్తి ఎక్కువగా రావాలి. అంటే దేవుడి మీద మనం ఎక్కువగా పొద్దున్నుంచి లేచిన కానించి లాస్ట్ వరకు మానవ జన్మలో చెడమ చిత్తం చెడం మాయ అన్నాడు. అందువల్ల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, భగవంతుణ్ణి మనం ఆరాధించాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల 16 నుంచి యోగం అనేది రాబోతుంది. రజకేసర యోగం, అది ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. మరి దాని నుంచి వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా ఒకదానికి సంబంధం లేకోకుండా డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. ఏ పని చేసినా మీకు మీ ఇంటి మీద, మీ మీద, మీరు చేసే పనుల మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద నరఘోష దిష్టి ప్రభావము ఎక్కువగా కనబడుతుంటుంది. దానివల్ల మీరు ఒకటి చేయాలనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ డబ్బులు సంపాదిస్తారు, కానీ అవి ఒకటేసారి మీకు పోతుంటాయి. మరి ఆ విధంగా మీరు కష్టపడిన డబ్బులు పోవటం కానీ, మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలు రావటం, మరి లేనిపోయిన దాంట్లో మనం జోక్యం చేసుకోవటం, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, ఒక స్త్రీ నుంచి లేనిపోయిన నిందలు మన మీదకి రావటం, పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన కొన్ని నిందలు రావటం, సమస్యలు, నువ్వు అది చేశావు, ఇది చేశావు అని లేనిపోయిన కొన్ని అబద్ధాలు చెప్పి లేనిపోయిన సమస్యల్లోకి ఇరికియటం, ఇలాంటి మీ జాతక యోగంలో ఇప్పుడు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు 16వ తారీఖు నుంచి కొన్ని విషయాలలో జాగ్రత్త పడాలి. అన్ని విషయాలలో ఎలా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త పడుకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే దాని నుంచి మీకు ఎన్నో నష్టాలు కానీ, ఎన్నో ఇబ్బందులు కానీ, స్థిరాస్తుల నుంచి కొన్ని గొడవలు కానీ వచ్చే సిచ్యువేషన్లు చాలా వరకే కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఎక్కడికి పోయినా కూడా ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి నల్లటి వాహనములు, నల్లటి వస్తువులు ఎక్కువగా ధరించకూడదు. అంటే బ్లాక్ వాడకూడదు. ఏ పనైనా కానీ, ఏ ప్లానింగ్ అయినా కానీ ముందు పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు, ఏ పని కాకముందు అయిపోయింది, మేము దాన్ని చేసేసాము, సాధించేసాము అన్నట్టుగా మీరు ముందే చెప్పారనుకోండి, దానివల్ల మీకు ఎంతో నష్ట ప్రభావం అనేది ఎదురవుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్దవాళ్ళు, అమ్మా నాన్న మంచి గౌరవము, అభిమానం సంపాదించుకుంటారు. పిల్లలు, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్య తెచ్చి ఎక్కడో వీళ్ళు బంగారంగా బతికే వాళ్ళని రోడ్డు మీదకి తెస్తారు. ఆ రోడ్డు మీదకి తెచ్చిన కాడి నుంచి వీళ్ళకి ఒకటి కాకపోతే ఒక సమస్య కాకపోతే ఇంకోటి, ఇంకో సమస్య కాకపోతే ఇంకోటి, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేది మీకు సతమతం అవుతున్నది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపడి ఏది చేయొద్దండి. ఒకరికి మీరు షూరిటీ జమానతు చేయొద్దండి. దాంట్లో చాలా వరకు నష్టం ఉంది. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. ఒకరికి నేను అంటూ హామీను జామీను పడవద్దు. దానివల్ల మీకు ఇంకెన్నో నష్టాలు ఇప్పుడు ఉన్నదాని కాకుండా ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ మీరు ఎదురయ్యే సమస్యలకి ఎదురు చూసుకుంటూ మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి. పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. పొద్దున్న లేచిన తర్వాత మీరు సూర్యుడికి నమస్కారం చేసుకొని మీ చేతుకుంట ఒక ఊదుబత్తి మీరు ముట్టించి దేవుడి దగ్గర పెట్టాలి.
లేదు దేవుడి దగ్గర పెట్టకపోయినా ఒక చెట్లు ఉంటాయి కదా, మీ ఇంట్లో తులసి చెట్టు కానీ లేకపోతే ఇంకా వేరే చెట్లు పూల చెట్లు కానీ అక్కడైనా సరే ఒకటి ముట్టించి సూర్యుడికి చూపించి 3 సార్లు ఇలా చూపించి సూర్య నమస్కారం చేసి అక్కడ పెట్టాలి. ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సినవి పెద్ద పెద్ద గ్రహాలు పెద్ద పెద్ద గండాలు కొన్ని వైదొలుగుతాయి. మనసు నిమ్మలంగా ఉంటుంది, ప్రశాంతం అనేది ఎదురవుతుంది, డబ్బులు మీ చేతిలో నిలబడతాయి, అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఏ పనులు కాకోకుండా బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ పిల్లల మీద ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం జాతక చక్రం రిజిస్టర్ వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.